నమస్కారం రాంబాబు గారు. నమస్కారం. మీరు ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, దళిత్. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? మా నాన్నగారు మా ఫ్యామిలీ వరకు 20 ఎకరాలు. 20 ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చేశారు. స్వచ్ఛందంగా ఇచ్చాము. సో ఇప్పుడు చెప్పండి అండి, ఇప్పుడు ఏంటంటే ఇది మీ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఎస్టీలో ఉన్నాము, బీసీలు ఉన్నాము, ఎస్సీలు ఉన్నాము, చిన్నకారు సన్నకారు రైతులు ఉన్నాము అనేది ఆయనకి మరి గుర్తించలేదు. అది ఆయన గారు పాదయాత్రలో కానీ ప్రభుత్వం ఏర్పడక ముందు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అన్నారు. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇక వాళ్ళు ఈ మిగతా కులాలు ఉన్నారా లేరా అన్నది కూడా వాళ్ళు మర్చిపోయారు. ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ఏంటంటే ఈ ఎక్కువ కమ్మోళ్ళు ఉన్నారు అని అంటున్నారు. కానీ ఇది ఎస్సీ నియోజకవర్గం, ఈ ఎస్సీ నియోజకవర్గంలో ఎస్టీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు అనే ఒక మరి ఆయనకి ఇంటెలిజెంట్ వర్గం ఉంటుంది, నిఘా వ్యవస్థ ఉంటుంది. ఇవన్నీ కూడా తెలిసి కూడా ఆయన ఒక భ్రమలో బతికారో లేకపోతే తెలిసి కూడా ఒక ఇదిగా అంటే ఇక నాకేంటి అనే ఒక ధోరణిలో వెళ్ళిపోయారు. మీ మీద ఎన్ని కేసులు పడ్డాయండి? నా మీద అంటూ ఏం పడలేదు. నేను అంటే ఎస్టీల మీద మాత్రం కేసులు బాగా పడ్డాయి. అదేనండి నాకు డౌట్, ఎస్సీల మీద ఎస్టీల మీద ఎస్టీ కేసు అట్లా పెట్టారండి. అది అసలు అదే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి గారు, మిగతా ఉన్న ఐఏఎస్ క్యాడర్ కానీ ఐపీఎస్ క్యాడర్ కానీ వ్యవస్థ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఒక వ్యూలో భ్రమలో వెళ్ళిపోయారో మిగతా వాళ్ళు కూడా అదే భ్రమలో అలాగే వెళ్ళిపోయినట్టున్నారు. ఇప్పుడు దున్నపోతు ఈనిందంటే కట్టేయమన్న సామెతలో ఎవరైనా సరే రాజధాని రైతులు కానీ రాజధాని వాళ్ళు కానీ ఎవరైనా సరే ఏ కులము మతము ప్రాంతము ఎవరైనా మాట్లాడారంటే ఫస్ట్ అరెస్ట్ చేయండి. అతను ఏ కులము అనేది కాదు. ఇప్పుడు మా నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రావణ్ కుమార్ గారు ఎస్సీ మాల, ఆయన్ని కూడా ఎస్సీ అట్రాసిటీ కేసు కింద బుక్ చేశారు. చివరికి అందులో ఉన్న ఎవరో ఒకడు ఉంటారుగా 100 మందిలో ఒక మనిషి, ఆయన ఏంటంటే ఇతను ఎస్సీ అండి, ఇతని మీద ఎస్సీ ఎస్టీ కేసు కుదరదు అని అంటే ఆయన కూడా చాలా చేస్తే గానీ ఆ కేసు తప్పించి చివరికి 8వ 9వగా పెట్టారన్నమాట. ఏ 8 ఏ 7. అంటే ఈ యొక్క క్యాడర్ అంటే మిగతా వ్యవస్థలన్నీ కూడా ఇక అంతా కూడా అదే లెవెల్లో వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మీ కుటుంబం, మీరు అన్నదమ్ములు ఎంతమంది అండి? మేము 4 అండి. 4. 20 ఎకరాలు ఇచ్చారు. ఎలాంటి ఇబ్బందులు ఎదురైన ఈ 5 సంవత్సరాలు? ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఏ ఒక్కటి కూడా పరిష్కారం అవ్వలేదండి. ఇప్పుడు సపోజ్ మా భూములు వేరే వాళ్ళ దాంట్లో అయినాయి, మేము ఏదైనా చిన్న ప్లాట్ అమ్ముకోవాలి, ఆ పని కూడా కాలేదు. అమ్ముకోవడానికి వీలు లేదా మీరు? అంటే మా భూమి వేరే ల్యాండ్ ఎక్విజిషన్ లో పడ్డది. అది పరిష్కరిస్తే మేము ఒక చిన్న ప్లాట్ అమ్ముకోవాలి కదా. ఇప్పుడు మా పిల్లల చదువులు కానీ అనేక రకాలుగా ఉంటాయి. ఈ ఎస్సీ ఎస్టీలో ఏంటంటే ఎకరము 6 ఎకరము అలా ఉంటాయి. ఇప్పుడు నా వాటాకు వచ్చేటడికి 4 ఎకరాలు అలా వస్తుంది. నేను ఎంతో కొంత అమ్ముకొని నా పిల్లల్ని చదివించుకోవాలి. 4 ఎకరాలు అంటే మీకు దాంట్లో కూడా ప్రభుత్వానికి 75 బాను 25% ఇచ్చారు. అది నేను అమ్ముకుందామని మీరు అప్పీల్ చేశారు. అది కూడా ఇవ్వాల. అది కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు రెక్టిఫై చేయలేదు. తర్వాత ఏదైనా కానీ ఎస్సీ ఎస్టీలకి 2500 నుంచి 5000 పెంచుతామన్న వాగ్దానం కానీ ఏ ఒక్కటి కూడా విదేశీ విద్య కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి నిధులు కానీ సబ్ ప్లాన్స్ కానీ లేదా మాకు 50-60-40 సబ్సిడీ లోన్స్ ఉంటాయి. కనీసం ఏ ఒక్క లోన్ కూడా ఇవ్వలేదండి 5 సంవత్సరాల్లో. కానీ అసలు బటన్ విపరీతంగా నొక్కారు కదండి. బటన్ నొక్కటం వేరండి, మాకున్న లాభాలని ఎక్కువ తీసేసుకున్నారండి, నష్టాన్ని మాత్రమే మా నెత్తి మీద. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీల్లో 20% 200 యూనిట్ల వరకు ఫ్రీ అన్నారు. కానీ 3 మీటర్లు ఉండయి కాబట్టి నువ్వు ఎక్కువ కలుస్తున్నా అనేసి ఆ కరెంట్ ఇది కూడా తీసేశారు. అంటే మాకు ఆయన గారి వల్ల ఎక్కువ లబ్ధి పొందేది ఏంటంటే మేము ఎస్సీ ఎస్టీ సబ్సిడీ లోన్ల మీద దాన్ని తీసేసి మాకు ప్రత్యేకంగా ఆయన లబ్ధి చేసిందంటూ ఏం లేదు సార్. మాకు బెనిఫిట్ కాదండి, ఆయన గారి వల్ల నష్టమే జరిగింది కానీ లాభం అంటూ ఏమి ఒరగలేదండి.